నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను విద్య మెకానిక్స్ కోసం ప్రభుత్వం మెకానిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వైజాగ్ స్కూటర్ మోటార్ సైకిల్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బింగి రాజారెడ్డి కోరారు. జాతీయ మోటార్ సైకిల్ మెకానిక్ దినోత్సవం పురస్కరించుకుని కాన్వెంట్ జంక్షన్ వద్ద ఉన్న అసోసియేషన్ కార్యాలయం ప్రాంగణంలో జెండాను ఎగురవేశారు. అనంతరం అసోసియేషన్ సభ్యుల సమక్షంలో కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం మెకానిక్స్ ను ఆదుకోవాలని అన్నారు. మెకానిక్లకు జీవీఎంసీ నుంచి గుర్తింపు కార్డులు ఇవ్వాలని, భవన కార్మికుల జాబితాలో తమను చేర్చుకోవాలని కోరారు. ప్రభుత్వాలు మారినా తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కొత్త వాహనాలు వస్తున్న నేపథ్యంలో టెక్నాలజీకి అనుగుణంగా మెకానిక్లకు శిక్షణా తరగతులు నిర్వహించాలని, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయాలని కోరారు. ఈరోజు వైజాగ్ స్కూటర్ మోటార్ సైకిల్ మెకానికల్ వెల్ఫేర్ అసోసియేషన్ మా పెద్దలు ఇది స్థాపించి ఇప్పటికి 44 సంవత్సరాలలో ఉన్నాం. మేము మన యావత్ భారతదేశంలో మెకానికల్ డేగా ఈరోజు పాటించారు 7 నెల 3వ తారీఖుని. దాని సందర్భంగా ఈరోజు మా సొంత భవనంలో ఈ యొక్క యానివర్సరీ డే చేయడం జరుగుతుంది. కేక్ కట్ చేసి అందరికీ కూడా అవన్నీ చేయడం అవుతుంది. మెయిన్ ఏంటంటే మాకు ఏ ప్రభుత్వంతో కూడా కేంద్ర ప్రభుత్వం అవ్వచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అవ్వచ్చు, ఉమ్మడి రాష్ట్రంలో ఉండేటప్పుడు కూడా మొట్టమొదట ఆ విశాఖపట్నం మాదే యూనియన్ స్టార్ట్ అయింది. ఈ యూనియన్ స్టార్ట్ అయ్యేది ఈ రోజు వరకు కూడా మా మెకానికల్ ఎవరు కూడా ఇంతవరకు గుర్తించలేదు కాదు కదా. మెకానికల్ అంటే ఇప్పుడు కూడా కార్మికులు అంటారు. మెకానికల్ ఐక్యత, ఒకే కులం మెకానికల్ కులం, ఒకే కులం మెకానికల్ కులం.